లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు ఒకరోజు వెళ్తూ ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే సుంకపు గుర్తుదారుడు జక్కయ్య అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడంట. ఆయన యేసు ప్రభు ఎవరో చూడాలనుకుంటున్నాడంట. మొత్తం మీద ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు నుంచి అలాగే వెళ్ళిపోతుంటే అలా చూద్దాం, ఆయన ముఖం చూస్తే చాలు, ఎందుకు ఎంతమంది జనం ఆయన వెనకాల వెళ్తున్నారు చూద్దాం అనుకున్నట్ట మేడి చెట్టు ఎక్కాడు. ఆయన ఎక్కేసరికి మొత్తం మీద యేసు ప్రభు వారు అక్కడ దాకా వచ్చి దాటిపోవాల్సిన ఆయన దాటిపోతున్నాడేమో కిందకి చూస్తున్నాడు జక్కయ్య గారు. యేసు ప్రభు కూడా ఇలా దాటి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఆగి తలపైకి ఎత్తి మేడి చెట్టు మీద జక్క వైపు చూస్తాను. జక్కయ్య త్వరగా కిందకి దిగిరా, నేను ఈరోజు మీ దగ్గర నేను మీ ఇంట్లో ఉండవలసి ఉంది అన్నాడు. ఆ మాట అడిగారు. అక్కడ ఉన్న మనుషులందరూ అంటున్నారు. ఆ జక్కయ్య అతను మాట చెప్పగానే చక్కచక్క చెట్టు దిగాడు. సంతోషంతో ఆశ్చర్యంగా ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారు వెంట నడుచుకుంటూ తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. అక్కడ చుట్టూ ఉన్న మనుషులు అంటారు, వీడు పాపి అయిన మనుషుడు అని కనీసం తెలియదా ఆయనకి, యేసు ప్రభుకి ఈయన ఎలాంటివాడో తెలియదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసయ్య ఉద్దేశం వేరు. మొత్తం మీద ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. యేసు ప్రభు ఒక మాట కూడా ఆయనతో చెప్పలా. జక్కయ్య గారితో మాట్లాడదేమి, ఆయనతో వెళ్తా మీతో రావాలనుకున్నా అన్నాడు. సరే రమ్మని తీసుకుని వెళ్ళాడు జక్కయ్య. తీసుకుని వెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టాడు. యేసు ప్రభు మాత్రం జక్కయ్య ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటికి తనంతట తానే వచ్చి అంటున్నాడు, ప్రభువా నన్ను క్షమించు నాయన, ఇదిగో నేనేం చేస్తాను తెలుసా, ఇప్పుడు నాకు ఆస్తి ఉందే విస్తారమైన ఈ ఆస్తి, ఈ ఆస్తిని సగం అమ్మేసి నేను ఏం చేస్తాను తెలుసా, పేదలకు పంచిపెట్టేస్తాను. రెండవది, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను ఇంకొకటి నేను ఏం చేస్తాను తెలుస్తుంది, 400 ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అతను అన్యాయంగా తీసుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పేదరికం వెలుబడి చేస్తుంది. ఏం వెలుబడి చేస్తుందమ్మా? పేదరికం. వాళ్ళకున్న కరువును బట్టి వారికి కనీసం ఒక పూట ఏదోలా గడవాలని చెప్పంట వాళ్ళ ఇంట్లో ఉన్న పాత్రలు కూడా తెచ్చుకొని జక్కయ్య గారి ఇంట్లో అక్కడ పెట్టుకునే పరిస్థితి మనకు అర్థమని చెప్పుకోవాలంటే. ఎవరికైనా డబ్బులు కావాలంటే మన జక్కయ్య గారిలో ఆయన దగ్గర ఇస్తాడు. వీళ్ళు ఉన్న పరిస్థితిలో వీళ్ళు ఇస్తే అతను వచ్చిందే అవకాశం అని చెప్పి 100 రూపాయలు విలువ చేసే వస్తువు తెచ్చి, అయ్యా నాకు ఒక 50 రూపాయలు కావాలంటే దీనికి 50 రూపాయలు ఎక్కడ వస్తుంది, కావాల్సే పట్టుకెళ్ళి లేదు, ఇక 10 రూపాయలు ఇస్తాను లేదా 20 రూపాయలు ఇస్తాను. తమ దగ్గరున్న వస్తువులన్నీ కూడా తాకట్లు పెట్టి ఆయన దగ్గర డబ్బులు పట్టుకెళ్తున్నారు. ఏముంది అంటే అక్కడ పేదరికం నిలబడి చేస్తున్నారు. పేదరికం. ఆ రోజుల్లో అయితే వస్తువులు తాకట్టు పెట్టారు, కానీ ఈరోజు అయితే మనుషులు మాన ప్రాణాలు తాకట్టు పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే దైవజనుడికి ఈ మాట చెప్పారో, దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, నాయనా ఈ నీళ్లు నిస్సారమైపోయాయి, పట్టణం బాగుంది, ఏం చేయమంటావు దైవజనుడు చెప్తే, ఇప్పుడు దైవజనుడు చెప్తున్న మాట, నువ్వు ఇప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారంటే ఒక కొత్త పాత్ర తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని మీరు తీసుకుని రండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని రాగానే ఆ ఉప్పు అట తీసుకుని వెళ్ళి ఆ పాత్రతో పాటు ఉప్పును తీసుకుని వెళ్ళి ఆ యొక్క నీటి దగ్గరికి వెళ్ళి దైవజనుడు చెప్తున్న మాట, అతడు ఆ నీటి ఊట దగ్గరికి పోయి అందులో ఉప్పు వేశాడు. ఏం వేశాడో ఆ దైవజనుడు ఆ పాత్రలో ఉప్పును తీసుకుని వెళ్ళి ఆ నీటి ఊట దగ్గర వేయడం జరిగింది. ఇప్పుడు కొత్త పాత్ర అంటే అర్థం ఏంటి? కొత్త పాత్ర అంటే ఎవరు? ఆ రోజు కొత్త పాత్ర ఉప్పు తెచ్చారు, అది ఈరోజు కొత్త పాత్ర అంటే ఎవరో తెలుసండి, రక్షణ పొందినటువంటి మీరు నేనే. ఎవరు? రక్షణ పొంది పాప క్షమాపణ పొంది రక్షించబడి నీటి బాప్తిస్మం ద్వారా రక్షించబడిన మనం కొత్త పాత్ర. మనందరం ఎవరు? కొత్త పాత్రలుగా ఉండాలి. ఎందుకు కొత్త పాత్రలో దైవజనుడు తీసుకుని రమ్మన్నాడు అంటే, అక్కడ పాత్రలన్నీ అప్పటికే పాడైపోయాయి. ఏ పాత్రలో నీళ్లు ముంచినా ఆ పాత్రలు పాడైపోవడమే. కాబట్టి కొత్త పాత్ర తీసుకురమ్మన్నాడు దైవజనుడు. చుట్టూ ఉన్న సమాజం పాడైపోయింది. చుట్టూ ఉన్న సమాజం పాపం చేత, అపరాధాల చేత, మోసం చేత, అబద్ధాల చేత నిండిపోయింది సమాజం. ఇలాంటి సమాజంలో దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు ఏంటంటే, కొత్త పాత్రలు అనబడినటువంటి మీరు లేక నేను, మనమందరం కూడా కొత్త పాత్రలుగా
దేవుని చేతిలోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త పాత్ర దేవుని వాక్యం రాయబడింది. యేసు ప్రభువు అంటారు నికోదేము అనేటువంటి వ్యక్తితో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నాడు ఏమనంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ ఆ వ్యక్తి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. కొత్తగా జన్మించాలి. అప్పుడు ఆ దైవజనుడు ఆ యొక్క నికోదేము అంటున్నాడు, నాయనా కొత్తగా జన్మించడం అంటే ఏంటి? నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలా? నేను ముసలివాడిని కదా అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అయ్యో కొత్తగా జన్మించడం అంటే అలా కాదు. ఒకసారి నీ తల్లి నీకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తర్వాత నీకు నచ్చినట్లుగా బ్రతికి, నీకు నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోయి నీ ఆలోచన, నీ మనసు, నీ జీవితం పాడు చేసేసుకున్నావు. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? మరలా జన్మించాలి. మరలా జన్మించడం అంటే నీ పాత రోతనంతా కూడా నువ్వు కడిగేసుకోవాలి. ఎప్పుడు కడుక్కుంటావు అని అంటే, మొదట నువ్వు పాపివి అన్న విషయం గుర్తుపట్టాలి. నువ్వు పాపివని నీకు తెలిస్తే, పాపివని తెలిసిన తర్వాత ఆ పాపాన్ని, ప్రభువా ఇదిగో నేను పాపిని అయినా నేను తెలియక చేశానయ్యా, కానీ ఈ పాపమంతా నేనే చేశాను, ఈ పాపం నా వల్లే జరిగిందయ్యా, దయచేసి నన్ను క్షమించు తండ్రి అని ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చి మన పాపములు ఒప్పుకోవటం. రెండవది, ఒప్పుకున్న మనం విడిచిపెట్టడం. ఒకటే తెలుసుకున్నాం పాపలోని. 2 నేను పాపినే అని నోటితో ఒప్పుకోవడం. 3 ఒప్పుకున్న మనం ఇంకెన్నడూ కూడా వాటి జోలికి వెళ్లకుండా విడిచిపెట్టి, 4వది అంటే యేసయ్యా ఇదిగో నేనేది విడిచిపెట్టాను, ఇక అది నా జోలికి రాకుండా నువ్వేం చేయాలి తెలుసా? నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తూ మనం నడిపించబడాలి. ఇది కొత్త పాత్ర. అంటే వాస్తవానికి ఇది పాత పాత్రే, కొత్తది కాదు. కానీ యేసయ్య చెప్తున్నాడు కొత్తగా నువ్వు జన్మించాలి. అని ఈ పాత్ర యేసయ్య రక్తం చేత ఏమైందంటే కడగబడింది. ఇంకెవరన్నా కడగబడలేని ఉంటే కడగబడాలి. ఏంటట? కడగబడాలి. ఇప్పుడు కొత్త పాత్రగా మార్చబడిపోయాం మనం. దేవునికి స్తోత్రం. ఏంటట? కొత్త పాత్రగా మార్చబడ్డాం. ఈ కొత్త పాత్రగా మార్చబడింది ఒట్టిగా ఉండకూడదు. మన ఏదో ప్రమాదం ఉంది. అర్థమవుతుందా మీకు? చాలా మంది బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రారంభ దినాల్లో చాలా శ్రద్ధగా భక్తి చేస్తారు, చాలా బాగా ప్రార్థన చేస్తారు, చాలా చక్కగా సమయానికి ప్రార్థనకు వెళ్ళిపోతారు. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడే, ప్రతి విషయంలో భక్తిలో చాలా చక్కగా ఉంటారు. రాను రాను రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు అయ్యే కొద్దీ జరిగే ప్రమాదం ఏంటంటే, మొదట ఉన్న ఆసక్తి కొందరు, అందరూ కాదు కానీ చాలా మందిలో మొదట ఉన్నటువంటి ఆసక్తి చల్లారిపోయి, ఆసక్తి వారు కోల్పోయి వీళ్ళు ఏమైపోతారో తెలుసమ్మా, వారి హృదయంలో పాతది పాపం అనేది ఉండదు, కడిగేసుకున్నారు. అలాగని చెప్పి కొద్ది రోజులకి ఏమవుతుందో తెలుసా, ఆ లోపల వాక్యం కూడా ఉండదు. ఇది సమస్య. పాత్ర కొత్తగానే ఉంది, శుభ్రం చేయబడింది, చాలా కొత్తది, ఇందులో పాత రోత ఏమీ లేదు, తీసేసాం. కానీ ఉండవలసినటువంటి వాక్యము లేదు, ఉండవలసినటువంటి దేవుని ఆత్మ లేదు. ఆ కారణం చేత ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి, దేవుని వాక్యం యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఒకసారి చదవండి. ఒకవేళ ఆ పాత్ర ఖాళీగా ఉండి వచ్చే ప్రమాదం ఏంటి అనే దాన్ని చూస్తే చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవండి ఒకసారి. అందరూ తీయండి, పర్వాలేదు. లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనం నుంచి. అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట అంటే వాక్యము లేని చోట్లల్లా తిరుగుచుండును. విశ్రాంతి దొరుకు నందు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్తున్నాను అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటాయి. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును.
చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నారు. ఎవరి కోసం చెప్తున్నారు ఈ మాట? కడగబడిన పాత్రలు అనబడి మన కోసమే. ఒక ఇల్లు అంటే శుభ్రంగా ఊడ్చారు, చక్కగా ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలని అమర్చారు. ఎప్పుడైతే ఇల్లు ఊడ్చడం అంటే ఆ వ్యక్తిలో పాత దురాత్మలు అనేవి వెళ్ళిపోయాయి, బయటికి వెళ్ళిపోయి అనుకుంటున్నాయంట. ఈ దురాత్మలు బయటికి వెళ్ళినవి ఎక్కడైనా ఇంకా వాక్యం లేని హృదయం ఉంటే, పాపమున్న హృదయం ఉంటే వెళ్ళి అందులో దూరదాం అని చెప్పి తిరుగుతున్నాయంట. కానీ అవి తిరుగుతున్నాయి కానీ ఎక్కడ చూడలేదు దానికి. ఎందుకు అనంటే అప్పటికే దుర్మార్గం అపవిత్రత అంటించుకున్న మనుషులు బోల్డ్ దెయ్యాలు ఉన్నాయి, అందులో వెళ్తానికి దారి లేదు. ఎందుకంటే మేమే బోల్డ్ మంది నువ్వు ఎక్కడికి వస్తాను అడుగుతున్నాయి. అలాగని చెప్పి వాస్తవ కోసం దేవుని దగ్గర వెలిగినటువంటి పిల్లల దగ్గరికి వెళ్తామంటే వాళ్ళ హృదయంలో వాక్యం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, అంటే లోపలికి వెళ్ళే అవకాశం లేదు, వాక్యం ఉంది. అనుకుందంట అలా కాదు కానీ నేను విడిచి వచ్చిన ఇల్లు అంటే విడిచి వచ్చిన మనిషి ఉన్నాడే ఎలా ఉన్నాడో సార్ చూసొద్దాం అనుకుని మొత్తం తిరిగి 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 అంటే మరలా సొంత ఇంటికి వచ్చి బయట నుంచి చూస్తే అతనిలో పాపం లేదు, అపవిత్రత లేదు, ఏ మచ్చ కలంకం డాగు లేదు, ఖాళీగా శుభ్రంగా ఉంది పాత్ర. కానీ అందులో వాక్యం, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ లేని కారణం చేత అనుకున్నాడు, అబ్బో ఇల్లు ఖాళీగా ఉంది, జాగ్రత్తగా మనం అందులో సెటిల్ అయిపోదాం అని చెప్పి అది వెళ్ళిందంట. రే మర్చిపోయినా మనకి దారిలో కనిపించాడు అని చెప్పి తనకంటే చెడ్డమని 7 దురాత్మలు తీసుకుని వచ్చేస్తాడు, 7 దెయ్యాలని. రండి మీరు ఎవరు బెంగెట్టుకోవద్దు, నేను ప్లేస్ చూశాను రండి అని చెప్పంట. ఆ 7 + ఇది ఒకటి 8 కలిపి ఆ వ్యక్తిలో కూడా దూరుద్దంట. ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి, ప్రభువుని ఎరగక మునుపు ఆ వ్యక్తి కొన్ని లోపాలే, ఏదో ఒక వ్యసనం లేదా ఏదో ఒక చిన్న పాపం, కానీ ఎప్పుడైతే మిగిలిన వచ్చి అందులో దూరాయో మునుపు కంటే దుర్మార్గుడు అయిపోతాడు. అది బాధ. మునుపు కంటే మరీ విపరీతమైన పాపంలో పడిపోతాడు ఆ వ్యక్తి. కారణం ఏంటంటే ఆ పాత్ర ఖాళీగా ఉన్న కారణం చేత. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన మన పాత్ర ఎలా ఉండాలి చెప్పాలి? నింపబడాలి, వాక్యం చేత నింపబడాలి. మన హృదయం ఖాళీగా ఉండకూడదు. బాప్తిస్మం పొందినంత మాత్రాన మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామంటే మాత్రం అది ఖచ్చితంగా అమాయకత్వం, ఖచ్చితంగా అమాయకత్వం. ఎందుకంటే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందిన తర్వాత అతని ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఈ ప్రయాణం కడకి చేరడం కోసం ఇతనిలో ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో నివసించాలి, అలాగే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నివసించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం అలాగే దేవుని ఆత్మ మనలో ఉంటుందో అప్పుడు మనం ఎలా నడవాలో ఆయన నడిపిస్తాడు. అందుకే మనం ప్రారంభంలో ఏం చెప్పుకున్నామంటే, ప్రభుని అడుగుతాం, ప్రభు నేను విడిచిపెట్టాను, ఇక మరలా నా దగ్గరికి రాకుండా నన్ను ఆకర్షించకుండా కాపాడు తండ్రి అని దేవుణ్ణి అడిగాం కదా. అడిగినప్పుడు దేవుడు తన ఆత్మను మనలో ఉంచుతాడు. ఆత్మను మనలో ఉంచుకోవాలి, వాక్యం మనలో ఉంచుకోవాలి. అప్పుడు మనం ఏమవుతామంటే కాపాడబడతాం. పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా కాపాడబడతాం. ఈ కొత్త పాత్రలో దేవుడికి చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొత్త పాత్రలు దేవునికి అవసరం. చాలా మంది అనుకుంటారు బాప్తిజం పొందిన తోటి నా పని అయిపోయింది అనుకుంటారు. కాదు, ఈ పని చాలా ఉంది. ఇప్పుడు కొత్త పాత్ర, ఇప్పుడు ఆ కొత్త పాత్రలు ఏముందంటమ్మా, దైవజనుడు తీసుకొచ్చాడు. ఇంకా చదువుకున్నాం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. చెప్పండి. కొత్త పాత్ర, ఉప్పు. కొత్త పాత్రలో ఉప్పు ఉందంట. కొత్త పాత్ర దేనికి దేవుడు కోరుకున్నాడంటే అందులో ఉప్పు వేయమంటున్నాడు. ఏమన్నా దేవుడు? ఉప్పు. ఉప్పు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం కొత్త పాత్రలమా కాదా? పాత్రలమే. కొత్తగా కడబడ్డామా యేసే రక్తంతో? అందరూ కడబడ్డారా? కొత్త పాత్రలుగా మార్చబడాలి. మార్చబడిన తర్వాత ఏం తెలుసమ్మా, ఆ పాత్రలో ఉప్పు వేయబడాలి. ఏం వేయబడాలి? ఉప్పు. ఇంకా బాగా చెప్పాలంటే ఆ ఉప్పు మనమే అయిపోవాలి. పాత్ర కనబడకూడదు, ఇంక ఉప్పుతో నిండిపోవాలి. యేసయ్య చెప్పిన మాట ఏంటి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు మీరు కొత్త పాత్ర, మరియు రెండోది ఇప్పుడు ఏంటి? మీరు ఉప్పు. ఉప్పేనా కాదా? ఉప్పు. ఏం చెప్పండి, ఉప్పేనా కాదా? ఉప్పు అయితే ఉప్పులో ఉండే లక్షణాలు మీకు తెలిసిన 2-3 చెప్పండి. ఉప్పులో ఉండే లక్షణాలు 2-3 చెప్పండి. అంటే రుచి. ఓకే, రుచి ఎక్కువ, అది తగు మాత్రం వేసుకోవాలి. ఉప్పు మంచి మాట చెప్పారు మీరు. ఉప్పు వేయకపోతే రుచి ఉండదు,
అలాగని మితిమీర వేస్తే తేడా వస్తుంది. అంటే రుచి కోసం దేని వేస్తాం? ఉప్పు వేస్తాం. రెండోది, ఉప్పు ఇంకా దేనికి ఉపయోగపడుతుందమ్మా? మీకు బాగా తెలుసు. పాడవకుండా ఆహారం వస్తువులు పాడవకుండా ఉప్పు వేస్తారు. ఇదివరకు కొంతమంది ఇదివరకు ఏంటి ఇప్పుడు కూడా ఏదైనా బయటికి వెళ్ళే పని ఉంది, ఇప్పుడైనా ఫ్రిడ్జ్లో చేసినాయి కదా, ఆ పని లేదులే. ఇదో ఫ్రిడ్జ్ లేని టైంలో ఏం చేసేవారంటే ఏదైనా ఉప్పు కలిపేసి పక్కనెట్టేవారు పాడవకుండా. కానీ ఉప్పు ఏం చేస్తుందంటే ఆహారం వస్తుంది, ఎలా ఉంచుద్ది పాడవకుండా. ఇప్పుడు కూడా పచ్చడి చూడండి, మామిడికాయ తొక్కు అంటారు, మామిడికాయలు కట్ చేసేసి ఉప్పులో ఊరబెడతారు. ఉప్పులు ఎందుకు ఊరబెడతారంటే రుచి ఒకటే కాదు, పాడవకుండా ఉంటుంది. సంవత్సరం అంతా ఎప్పుడైనా కాదు మధ్యలో తీసి కలుపుకోవచ్చు. ఉప్పులు ఉండే గుణం ఏంటంటే పాడవనివ్వదు. అవునా కదా? ఉప్పు పాడవనివ్వదు, మంచి లక్షణం దాంట్లో ఉంది. ఇంకా ఉప్పులో ఏ లక్షణాలు ఉన్నాయి మీకు తెలిసి చెప్పండి. రుచి, మన రక్తం ఉప్పు ఏంటంటే ఇంకా మనకి దేనికి ఉపయోగం అంటే ఉప్పు తినడం వల్ల మనలో దాన్ని ఏమంటారు, లాభజలం చూసారా, నీటి శాతం ఊరుతుంది, కావలసినంతగా అది సరిపడిగా అది ఉంచుతుంది అనమాట. నీటి శాతం, నీటిని నిల్వ ఉంచేటువంటి పని చేస్తుంది ఉప్పు. ఇంకా చెప్పాలంటే ఆ ఉప్పులు ఇప్పుడే చాలా ఉపయోగిస్తున్నారు, చాలా తయారీలకు ఉపయోగం. సరే పక్కన పెట్టేద్దామండి. మీరు ఎవరు ఇప్పుడు? ఉప్పు. నువ్వు ఉప్పు, అవునా కదా? ఇప్పుడు నీలో రుచి లేకపోతే, నీలో చుట్టూ ఉన్న దాన్ని పాడవకుండా నువ్వు కాపాడకపోతే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోయిందంట? ఇందాక చదివారమ్మ, ఉప్పు నిస్సారమైతే అది మనుషులు తొక్కడానికి తప్ప ఎందుకు పని కాదు. ఉప్పు నిస్సారమైతే, ఉప్పులో ఉన్న గుణం ఏంటంటే రుచినిస్తుంది. ఉప్పులో గుణం ఏంటంటే చెడిపోతున్న సమాజాన్ని, ఇలాగే చెడిపోతున్నదని బాగు చేయడం. ఇప్పుడు నీవు నేను ఉప్పు అయితే మనం రుచిగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. భక్తుడు అంటాడు, కొలసి భక్తులు ఏమనంటే మీ సంభాషణ ఎల్లప్పుడు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలట. ఏముండాలి? రుచికరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉంటామో మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం బాగు చేయగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. తీరవుతుందండి తులసి పత్రి, కోరది పత్రిలో ఉంటుందన్నమాట. తులసిలోన తులసి 4:6 ఉంటుంది. కాబట్టి తినవసరం లేదు, శ్రద్ధగా వినండి. ఉప్పు ఏం చేస్తుందంటే రుచి. మనం నిజంగా ఉప్పు అయితే మన చుట్టూ ఉన్న సమాజానికి రుచికరంగా మన జీవితాలు ఉండాలి. మనం ఉప్పు అయితే మన చుట్టూ పాడైపోతున్న సమాజం ఏమవ్వాలంటే మన వలన మంచిగా మారాలి. మంచిగా మారాలి. ఇప్పుడు ఒక మాట, ఉప్పు అందరికీ అవసరమే అమ్మా, ఉప్పు అందరికీ అవసరమే. కానీ దాన్ని ఎవరన్నా పెద్ద విలువగా చూస్తారా? విలువగా చూడడం మీకు అర్థమైంది. మిగిలినవన్నీ శ్రద్ధగా జాగ్రత్త చేసి భద్రం చేసినట్లుగా ఉప్పుని పెద్దగా భద్రం చేయరు. కానీ ఉప్పు అందరికీ కావాలి, కానీ దాన్ని పెద్ద విలువగా చూడరు. బాగా అర్థం చేసుకోండి. ఉప్పు అందరికీ కావాలి, కానీ దాన్ని ఎవరు పెద్దగా విలువ ఇవ్వరు. ఈ లోకానికి, ఈ సమాజానికి మీరు నేను ఉప్పుగా మార్చుకున్నాం. ఎవరికి స్తోత్రం. మన చుట్టూ ఉన్నటువంటి ఒక వీధిలో ఉంటున్నామా, ఆ వీధి చుట్టూ ప్రజలకి మనం ఏమై ఉండాలంటే ఉప్పు అయి ఉండాలి. ఉప్పు అయి ఉండాలి. మనం అలా ఉప్పు అయితే కనుక, అలాంటి ఉప్పు అయితే, రుచికరమైన ఉప్పుగా ఉంటే మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మనం ఏం చేయగలుగుతాం? బాగు చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనం కోరుకుంటున్న మాట ఏంటి ఈ రోజు అని అంటే, ఒకటి మనం కొత్త పాత్రలుగా మార్చబడాలి. రెండవది, ఈ కొత్త పాత్రలు ఖాళీగా ఉండకూడదు. ఈ కొత్త పాత్రలే వాక్యము చేతను పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. అలా నింపబడిన మనం ఒక రుచికరమైనటువంటి ఉప్పుగా మార్చబడాలి. దేవుడు అసలు మనల్ని ఎందుకు కోరుకున్నాడు? అసలు మన బాప్తిజం తీసుకోవడంతో మన పని అయిపోయిందా? ఆలోచించాలి. చాలామంది అనుకుంటారు, నేను బాప్తిజం పొందని నా పని అయిపోయింది అనుకుంటారు. పాస్టర్ గారి పని పాస్టర్ గారు చేసుకుంటారే. సువార్త ప్రకటించాలన్నా, వాక్యం చెప్పాలన్నా, 10 మందికి వెళ్ళి దేవుడి కోసం చెప్పాలని చూసుకుంటారులే, మన పని లేదనుకుంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే మనం అందరం కూడా ఏం చేయాలో తెలుసండి, దేవుని యొక్క పని చేయాలి. పాడైపోతున్న సమాజం కొరకు మనం పాటుపడాలి. బాగుపడడానికి
ఈరోజు మన దేశం బాగుండాలి, దేశం బాగుపడాలి అని అంటే ప్రతి క్రైస్తవుడు కూడా మన దేశం కొరకు భారంగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? భారం అంటే బాధ్యత తీసుకొని మన గుండెల మీద, మన దేశాన్ని మన గుండెల మీద మోస్తూ ప్రార్థన చేయాలి. దేవుడు మన ఉప్పు అని ఎందుకు అన్నాడంటే కేవలం రుచి కోసం కాదు. ఉప్పు అంటే పాడైపోతున్న సమాజాన్ని బాగు చేయడం కోసం అన్నమాట. కానీ మీకు విలువ ఉండదు. మీకు ఎవరు కూడా మా కోసం ప్రార్థన చేస్తాను ఎవరో మెచ్చుకోరు. ప్రభువే చెప్పాడు ఉప్పు విలువైందే, కానీ పెద్దగా ఎవరు పట్టించుకోరు. అవసరానికి జస్ట్ వచ్చినప్పుడు వాడుకుంటారు. మీకు కూడా చాలా సందర్భాలు ఎదురవుతున్నాయి. ఏదైనా ఇబ్బంది అయితే వచ్చి ప్రార్థన చేయమంటారు, తర్వాత పట్టించుకోరు. అయినా పర్వాలేదు, ఏది ఆశించొద్దు. మనకి బహుమానం ఎక్కడుందంటే దేవుడి దగ్గరే ఉంది. దేవుడు కూడా కోరుకున్న మాట ఏంటి తెలుసమ్మా? నేను వెళ్తున్నాను కానీ మీరేం చేయాలో తెలుసా? మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరి విషయంలో మీరు బాధ్యత తీసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఒక క్రైస్తవుడు కనుక తన చుట్టూ ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయగలగాలి. తన చుట్టూ సమాజం ముందు రుచికరంగా బ్రతకగలిగితే చుట్టూ ఉన్న సమాజం అట మారుతుంది. దేవునికి స్తోత్రం. మారదా? ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు మార్పు ఎవరి చేతిలో ఉంటే మన చేతులు. చాలా మంది తెలియక క్రైస్తవులు మత మార్పిడి చేసేస్తున్నారా అంటారు. మత మార్పిడి కాదు, మనుషుల జీవితాలు మార్చడం. ఈరోజు కూడా చాలా మంది దైవజనులు, మీ పాస్టర్ గారు సైతం, ఆయన వ్యాపారం చేసుకుని చక్కగా ఏదైనా చేయొచ్చు, బోల్డ్ డబ్బులు వస్తాయి. కానీ ఆయన ఇక్కడ ఈ చిన్న గదిలో ఉండి ఈ ప్రాంతం కోసం కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తున్నారు. ఎవరన్నా ఉన్నారా? మామూలుగా బయట ఆలోచించండి. బయట క్రైస్తవ విషయం పక్కన మిగిలిన వారు ఎవరన్నా చుట్టూ ఉన్న వారి కోసం ఉపవాసం నుండి ప్రార్థన చేసేవాళ్ళు, చుట్టూ ఉన్న సమాజం బాగు కోసం అన్నీ మానేసుకొని వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చునే వాళ్ళకి ఎక్కడైనా వేరే దాంట్లో ఉన్నారా? ఎక్కడా లేరు. ఎందుకు ఒక క్రైస్తవునికి బాధ్యత అంటే దేవుడు పెట్టిన భారం. దేవుడు పెట్టిన భారం. మనం బాగుంటే సరిపోదు, మనం సంతోషంగా ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉన్న సమాజం బాగోవాలి, చుట్టూ ఉన్న సమాజం బ్రతకాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి, భారంగా ప్రార్థన చేయాలి. మన జీవితాలు రుచికరంగా ఉండాలి, దేవుడికి ఇష్టకరంగా ఉండాలి. ఎందుకు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవజనుడు ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పు తీసుకుని వచ్చాక నీటి ఊట దగ్గర వేసి అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం.